హాయ్ అండి, సంధ్యాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చేసి ఇంట్లోనే ఇలా వెజ్ దమ్ బిర్యానీ చేసుకుందామండి. ముందుగా నేను ఇక్కడ 1.5 కప్పుగా బియ్యం తీసుకున్నాను. దీంతో 1.5 కప్పు తీసుకున్నాను. ఇందులో వాటర్ పోసేసి ఒక 2-3 సార్లు కడిగేసుకుందాము. ఇలా మంచిగా ఇలా చేతితో రబ్ చేసుకుంటూ ఒక 2 టైమ్స్ కడిగేసుకుందాము. ఇప్పుడు ఇలా కడిగేసుకున్న తర్వాత నీళ్ళు వేసుకుందాము. ఏ కప్పుతో బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల వరకే వాటర్ వేసుకోవాలి. 1.5 తీసుకున్నాను ఇక్కడ బియ్యము. ఇప్పుడు 3 కప్పుల వరకు వాటర్ తీసుకున్నాను. ఇందులో ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి, అలాగే 3 లవంగాలు వేసుకోవాలి, ఒక 3 ఇలాయచీ, అలాగే ఒక దాల్చిన చెక్క, కొన్ని మిరియాలు, ఒక 7-8 అంటే పావు స్పూన్గా వేసుకోవాలి. అలాగే 1 ఇలాయచీ, బ్లాక్ ఇలాయచీ అంటారు కదా, అది వేసుకోవాలి. ఇందులో ఒక 1/2 స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి. అలాగే 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాం. నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. ఇలా స్టవ్ మీద పెట్టేసి మనం ఉడికించుకోవాలి. ఒక 70% వరకు ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మనం అన్నాన్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ అన్నాన్ని సరిగా కలుపుకొని చూసుకోవాలి. చూడండి, ఇలా మనకు 2 ముక్కలు అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని స్టెయినర్ చేసుకుందాము. ఇప్పుడు పైనుండి కొన్ని చల్లటి వాటర్ ఇలా వేసుకోవడం వల్ల మనకు అన్నం అంతా కూడా పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఒక పావు కప్పు వరకు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడిన తర్వాత 1 కప్పుగా ఉల్లిపాయ తీసుకున్నాను. ఇలా కట్ చేసుకొని ఉంచుకున్నాను. పెద్దది తీసుకుంటే సరిపోతుంది. ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. పొడవుగా కట్ చేసుకున్న తర్వాత మొత్తం కూడా ఈ ఉల్లిపాయలు అనేవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మీడియం టు హై ఫ్లేమ్ మీద పెట్టుకుంటూ కలుపుకుంటూ వేయించుకోవాలి. ఉల్లిపాయలన్నీ కూడా బ్రౌన్ కలర్గా వేయించుకున్నాం కదా. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక టిష్యూ వేసిన పేపర్లోకి తీసేసుకున్నాము. దీనివల్ల ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ అంతా కూడా అబ్జర్వ్ అయ్యి మన ఉల్లిపాయలన్నీ కూడా మంచిగా పొడి పొడిగా వస్తాయి. ఇదే ఆయిల్లో ఒక నెయ్యి కూడా వేసుకోవాలి. మళ్ళీ ముందుగా 3 లవంగాలు, అలాగే 3 యాలకులు, ఒక దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, కొన్ని మిరియాలు ముందుగా ఉడికించేటప్పుడు ఎలా వేసుకున్నామో అలాగే వేసుకోవాలి. ఇందులో 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుందాము. ఇప్పుడు ఇందులో ఒక 1/2 కప్పు వరకు ఉల్లిపాయలు వేసుకున్నాము. ఈ ఉల్లిపాయలు కొంచెం ఆఫ్గా కుక్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఎక్కువగా ఉడికించుకోకూడదు. ఇప్పుడు 1 టీ స్పూన్ వరకు వెల్లుల్లి పేస్ట్,
అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది 1 నిమిషం పాటు పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక పావు స్పూన్ వరకు పసుపు ఒకసారి కలిపేసుకొని, ఇప్పుడు ఇందులో ఒక క్యారెట్ ముక్కలు, అలాగే 1/2 కప్పు ఆలు ముక్కలు అన్నీ కూడా 1/2 కప్పుగా వేస్తున్నాను. 1/2 కప్పు బీన్స్, అలాగే 1/4 కప్పుగా బఠానీలు వేసుకోవాలి. ఇది నేను ఉడకపెట్టుకొని వేస్తున్నాను బఠానీలు. ఫ్రోజన్ బఠానీ కూడా ఉంటే వేసుకోవచ్చు. ఇదంతా ఒకసారి కలిపి మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాలు మనము హై ఫ్లేమ్ మీదనే ఉడికించుకోవాలి వీటిని. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంతగా ఉప్పు నేను 1 టీ స్పూన్ వేస్తున్నాను. అలాగే 1 టీ స్పూన్ వరకు కారం, ఒక 1/2 టీ స్పూన్ బిర్యానీ మసాలా. ఒకసారి ఇదంతా కలిపేసుకొని వరకు పెరుగు వేస్తున్నాను. ఉండలేమీ లేకుండా చిలికి వేసుకోవాలి. ఇందులో కొంచెం పుదీనా, ఇందులో 1 కప్పు వాటర్ వేసుకోవాలి. 1 కప్పుకు కొంచెం తక్కువగా వాటర్ వేస్తున్నాను. వాటర్ వేసి ఈ కూరగాయల ముక్కలన్నీ కూడా ఉడికే విధంగా మనం మూత పెట్టి ఉడికించుకోవాలి. ఒక 8 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మనకి ఈ వెజిటేబుల్స్ ఒక 70% మనము ఉడికించుకున్నాము. పూర్తిగా ఉడికించుకోకూడదు. 70% ఉడికినాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. ఇప్పుడు కొంచెం మందంగా ఉన్న ఒక గిన్నె తీసుకొని ఇప్పుడు మనం ఉడికించుకున్న వెజిటేబుల్స్ ముక్కల్ని ఇలా ఒక లేయర్ లాగా వేసేసుకున్నాము. ఇప్పుడు ఉడికించుకున్న అన్నాన్ని కూడా వేసేద్దాము. ఈ బిర్యానీ ఆకులు తీసేసుకోవచ్చు. ఇలా మనకి ఎన్ని లేయర్లు వస్తాయో అన్నీ కూడా వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పుదీనా, అలాగే కొంచెం కొత్తిమీర, ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు, ఇప్పుడు ఇలా కొంచెం కుంకుమ పువ్వు కలిపి వేసుకుంటున్నాను. వేడి నీళ్ళలో నానబెట్టి ఇలా కూడా ఇప్పుడు మళ్ళీ పైనుంచి ఇలా కూరగాయ ముక్కలన్నీ కూడా ఇదే విధంగా వేసుకోవాలి. ఎన్ని లేయర్గా వస్తాయో అన్నీ ఇదే విధంగా వేసుకోవాలి.
ఇప్పుడు మళ్ళీ ఉడికించుకున్న అన్నము ఇప్పుడు మళ్ళీ ఇలా ఉల్లిపాయ ముక్కలు, ఇప్పుడు కొంచెం పుదీనా అలాగే కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. మిగిలిన సాఫ్రాన్ వాటర్ కూడా పైనుంచి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా కొంచెం పైనుంచి ఒక స్పూను నెయ్యి ఇలా వేసి ఫ్లేవర్ బాగుంటుంది. వేసేసి మూత పెట్టి ఆవిరిని ఒక 7-8 నిమిషాలు మనం దీన్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు మనము ఒక 10 మినిట్స్ నుంచి 12 మినిట్స్ వరకు ఉడికించుకున్నాము. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది ఒక 10 నిమిషాలు ఇలానే మూత పెట్టి వదిలేసుకుందాము. మూత తీయకూడదు. మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేయాలి. ఇప్పుడు ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూసుకున్నాము. చూడండి, మనకు వెజ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. నేనైతే ఎలాంటి ఫుడ్ కలర్స్ వేయలేదు. కొందరు ఆరెంజ్ కలర్ అలాగే గ్రీన్ కలర్ కూడా వేస్తారు. నేనైతే ఏమీ కూడా వేసుకోలేదు. చూడండి ఎలా పొడి పొడి అయిందో. మనకు ఇంట్లోనే సూపర్గా చేసుకోవచ్చండి. కాకపోతే కొంచెం టైం ఎక్కువగా తీసుకుంటుంది. ఇలా మనం అయిపోయిన తర్వాత ఒక 10 నిమిషాలు వదిలేసామనుకోండి, ఆవిరంతా అందులో ఉండి మంచి పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి ఇలా ప్లేట్లో సర్వ్ చేసుకుంటే మనకు రెస్టారెంట్ స్టైల్లో వెజ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఇంట్లోనే ఇలా చేసుకొని అందరూ హాయిగా తినేయవచ్చు. చాలా బాగుంటుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి. దీన్ని పెరుగు రైతాతో తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇంత అండి, సింపుల్ మన వెజ్ దమ్ బిర్యానీ ఇంట్లోనే ఈజీగా చేసుకొని ఫ్యామిలీ అంతా హాయిగా తినేయచ్చు. పెరుగు రైతాతో సర్వ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.